ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఈ 2025 సంవత్సరపు చివరి దినాల్లో నీవు నేను బ్రతుకుతున్నాం. ఈ సంవత్సరాంతంలో యేసయ్య కొరకు మనం ఎలాగ జీవిస్తే ఆయన మన యందు ఆనందిస్తాడో వాక్యపు లోతులో నుంచి మనం తెలుసుకుందాం. 2 ప్రాముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం. మొట్టమొదటిది కృతజ్ఞత స్తుతి, రెండవది శుద్ధీకరణ హృదయం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశపు వర్షజలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను దేశానికి వెళ్తున్న మార్గంలో దేవుడైన యెహోవా ఆ కనాను దేశం ఎలా ఉండబోతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉంటుంది అని ఇశ్రాయేలు ప్రజలతో తెలియచేశాడు. ఈ విషయాన్ని 2025 సంవత్సరంలో ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుంచి ఈ సంవత్సరం యొక్క చివరి వరకు మన మీద ఆయన ఉంచి నీవు నేను సజీవునిగా బ్రతుకున్నట్లుగా మనకు సహాయం దయచేశాడు. కాబట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతి తెలియచేయబద్దులమై ఉన్నాము. దేనికి యేసయ్యకి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి? మొట్టమొదటిగా నీవు నేను సజీవునిగా ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఈ విషయాన్ని భక్తుడైన కీర్తనకర్త తెలియచేస్తూ మన్ను నిన్ను స్తుతించలేదు, పాతాళం నిన్ను స్తుతించదు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని ఆయన సెలవిచ్చినట్లుగా నీవు నేను సజీవంగా ఉన్నందుకు ఆయన స్తుతించాలి. రెండవది కన్నీరు విడవకుండా మన కన్నులను జారిపోకుండా మన పాదములను క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచిన యేసయ్యని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. మనం ఎన్నో ప్రయాణాలు చేసాం. ఉద్యోగానికి వెళ్ళే స్థలంలో కావచ్చు, రాకపోకలు యందు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడునని సెలవిచ్చిన ఆయన వాగ్దానం ఈ సంవత్సరం ప్రారంభం మొదలుకొని నేటి వరకు ఆయన మన పట్ల నెరవేరుస్తూ వచ్చాడు. నాలుగవదిగా ఆయన మనల్ని మన కుటుంబాలని కట్టుకోవటానికి వస్త్రాన్ని, త్రాగటానికి పానీయాన్ని, తినుటకు ఆహారాన్ని అనుగ్రహించి మనల్ని ఎంతో సమృద్ధిగా పోషించాడు. ఇది మన మంచితనాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి క్రియలను బట్టి కాదు, కానీ కేవలం మనము ఆయనను ఆశ్రయించామనే ఒకే ఒక్క కారణం చేత ప్రభు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడు గనుక దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా దేవుడు దేని యందు ఆయన సంతోషిస్తాడో తెలియచేస్తూ చెప్తాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. శూరుడు మనకున్న దేనిని బట్టి కూడా మనం అతిశయింపకూడదు, కానీ ఆయన మన పట్ల చూపినటువంటి కృపను బట్టి అతిశయించాలని యేసయ్య మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా శుద్ధీకరణ హృదయం. లేవియాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మను వేరుపరిచితిని. ఆమెన్. ఈ సంవత్సరం యొక్క ప్రారంభం మొదలుకొని నేటి వరకు నువ్వు ఎలా జీవించావో, నీ జీవిత విధానం ఎలా ఉందో నీకు తెలుసు కదా. నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలతో నువ్వు బ్రతుకుతున్నావో తెలియదు, కానీ దేవుడు ఈ సంవత్సరం యొక్క చివరిలో మనతో మాట్లాడుతున్న మాట ఆయన దృష్టిలో మనం పరిశుద్ధులుగా కనపడాలని, మనకున్నటువంటి ప్రతి అవిధేయత, ప్రతి దోషాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం విడిచిపెట్టి 2026 సంవత్సరంలో మరి అధికమైన కృపతో మనం ప్రవేశించాలని ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ కృతజ్ఞత బుద్ధి అలాగే శుద్ధీకరణ హృదయం కలిగి మనల్ని మనం దేవుని సన్నిధిలో అప్పగించుకొని దేవుణ్ణి ఒకవైపు స్తుతిస్తూ మనలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో నీవు నేను బ్రతికితే 2026 సంవత్సరంలో ఆయన నిన్ను నన్ను విజయోత్సవంతో ఊరేగించునుగాక. ఆమేన్.